వీడియోలో మన టాపిక్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ ఏ విధంగా మనం ఉపయోగించాలి, దాని స్ట్రక్చర్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాము. సింపుల్ పాస్ట్ టెన్స్ తాలూకు స్ట్రక్చరు సబ్జెక్టు, వెర్బ్ టు, ఆబ్జెక్ట్. వెర్బ్ టు అంటే పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ యొక్క వెర్బ్ని ఉపయోగించవలసి ఉంటుంది. ఐ కంప్లీటెడ్ మై హోంవర్క్. ఇక్కడ కంప్లీటెడ్ అనేది వెర్బ్ టు అంటే పాస్ట్ టెన్స్ వెర్బ్. దే వాచ్డ్ టీవీ, దే వాచ్డ్ మూవీ. ఇక్కడ వాచ్డ్ అనేది వెర్బ్ టు. వీ వెంట్ టు మార్కెట్, వెంట్ అనేది వెర్బ్ టు. ఈ విధంగా మొత్తం ఈ సెంటెన్స్ అన్నిటిలో కూడా మనము వెర్బ్ టు మాత్రమే ఉపయోగిస్తాము. లతా రోట్ ఎగ్జామినేషన్, హీ విజిటెడ్ తిరుపతి. ఈ విధంగా ఈ ఎగ్జామ్స్ అన్నిటిలో కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో మనము వెర్బ్ టుని యూజ్ చేయడం జరిగింది. ఈ వెర్బ్ టు యొక్క ఉపయోగం ఏంటంటే కేవలము పాస్ట్ టెన్స్లో మాత్రమే వెర్బ్ టుని యూజ్ చేయడం జరుగుతుంది. మరి ఏ టెన్స్లో కూడా దీన్ని యూజ్ చేయడము జరగదు. ఇక్కడ కంప్లీటెడ్ అనేది వెర్బ్ టు, వాచ్డ్ వెర్బ్ టు, వెంట్ అనేది వెర్బ్ టు, రోట్, విజిటెడ్ ఇవన్నీ కూడా వెర్బ్ టూస్ మాత్రమే. ఇక్కడ మనము పాజిటివ్, నెగటివ్ సెంటెన్సెస్ ఒకసారి ఎగ్జాంపుల్స్లో చూద్దాము. హీ విజిటెడ్ ఊటీ అనేది పాజిటివ్. ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్కి వచ్చేటప్పటికి మనం కొద్దిగా ఆలోచించాలి రాయవలసి అయ్యేటప్పుడు. ఎందుకంటే డిడ్ నాట్ ప్లస్ V1 ఉపయోగించాలి. డిడ్ నాట్ తర్వాత V1 మాత్రమే ఉపయోగించాలి, V2 ఉపయోగించకూడదు. పాస్ట్ టెన్స్ అంటే మనలో చాలామందికి వెర్బ్ టు ఉపయోగించేయడం అనుకుంటాము. కానీ నెగిటివ్ సెంటెన్స్కి వచ్చేటప్పటికి మనము డిడ్ నాట్ తర్వాత V1 మాత్రమే ఉపయోగించాలి. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. హీ విజిటెడ్ ఊటీ, విజిటెడ్ అనేది వెర్బ్ టు. ఇక్కడికి వచ్చేటప్పుడు డిడ్ నాట్ విజిట్ అని చెప్పవలసి ఉంటుంది. డిడ్ నాట్ విజిట్ అని ఉపయోగిస్తే మాత్రమే అది రైట్, లేదా అంటే తప్పు అవుతుంది. ఈ డిడ్ నాట్ విజిటెడ్ అంటే అది తప్పు సెంటెన్స్. ఐ రోట్ లెటర్, ఐ డిడ్ నాట్ రైట్ లెటర్. దే వాటర్డ్ ప్లాంట్స్, దే డిడ్ నాట్ వాటర్ ద ప్లాంట్స్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, డిడ్ నాట్ తర్వాత V1 మాత్రమే ఉపయోగించాలి. ఎట్టి పరిస్థితుల్లో V2 ఉపయోగించకూడదు నెగిటివ్ సెంటెన్సెస్ రాసేటప్పుడు. ఒక నెగిటివ్ సెంటెన్సెస్ అనే కాదు, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ రాసినా, WH క్వశ్చన్స్ రాసినా V1 మాత్రమే ఉపయోగించాలి. క్వశ్చన్ ఫార్మ్లోని నెగిటివ్ సెంటెన్సెస్లోని V1 మాత్రమే ఉపయోగించాలి, V2 ఉపయోగించకూడదు. మరి పాస్ట్ టెన్స్ కదా, V2 ఉపయోగించకపోతే పాస్ట్ టెన్స్ ఎలాగవుతుందంటే ఇక్కడ డిడ్ నాట్ అనే ఒక హెల్పింగ్ వెర్బ్ని తీసుకున్నాము. అది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి పాస్ట్ టెన్స్ తర్వాత వచ్చే మెయిన్ వెర్బ్ ఎప్పుడు కూడా ప్రెజెంట్ టెన్స్లోనే ఉండాలి. డిడ్ నాట్ తర్వాత వచ్చే ఎప్పుడు డిడ్ నాట్ అనే హెల్పింగ్ వెర్బ్ తర్వాత వచ్చే వెర్బ్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే ఉండాలి. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ చూద్దాము. డిడ్ యూ రైట్ ఎగ్జామినేషన్స్, డిడ్ దే ప్లే వెల్, డిడ్ హీ గెట్ ద ప్రైజ్. ఇక్కడ అన్నిటితో ఎస్ఆర్ నో క్వశ్చన్స్ రాసేటప్పుడు హెల్పింగ్ వెర్బ్తో ప్రారంభం అవ్వాలి. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ డిడ్ మాత్రమే ఉపయోగించాలి. వేరే ఏది కూడా మనం డూ కానీ డస్ కానీ ఉపయోగిస్తే అది తప్పు అవుతుంది. అవి ఉపయోగించకూడదు. ప్రెజెంట్ టెన్స్కి మాత్రమే పరిమితం. పాస్ట్ టెన్స్లో డిడ్ మాత్రమే ఉపయోగించాలి. యూ అనేది ఇక్కడ సబ్జెక్టు, రైట్ V1 ఎగ్జామ్స్. అలాగే డిడ్ దే ప్లే వెల్, డిడ్ హీ గెట్ ద ప్రైజ్. డిడ్ అనే హెల్పింగ్ వెర్బు, హీ అనే సబ్జెక్టు, గెట్ అనే వెర్బు ఇక్కడ తీసుకున్నాము. ఇవన్నీ V1లే. రైట్, ప్లే, గెట్ ఇవన్నీ కూడా V1లే. సేమ్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ చూసుకున్నాం. తర్వాత WH క్వశ్చన్స్. వై డిడ్ హీ గో దేర్. డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ని తీసుకున్నాము, గో అనే మెయిన్ వెర్బ్ వచ్చింది. గో కూడా V1నే. కాబట్టి ఇక్కడ మనం క్వశ్చన్స్ రాసేటప్పుడు కానీ డెఫినెట్గా నెగిటివ్ సెంటెన్సెస్ రాసేటప్పుడు కానీ మనం V1నే ఉపయోగించాలి. వేర్ డిడ్ దే వర్క్. డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ని తీసుకున్నాము, దే సబ్జెక్టు, వర్క్ అనేది వెర్బ్. హౌ డిడ్ హీ రైట్ ఎగ్జామ్స్. డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ని తీసుకున్నాము, రైట్ అనే V1 తీసుకున్నాము. క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇది పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, ఎస్ఆర్ నో క్వశ్చన్స్, WH క్వశ్చన్స్ రాసే విధానం. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, నెగిటివ్ సెంటెన్సెస్ కానీ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ కానీ WH క్వశ్చన్స్ కానీ V1 మాత్రమే రాయాలి అనేది మనము బాగా మైండ్లో పెట్టుకోవాల్సిన విషయము. నెక్స్ట్ మనము ఇక్కడ యూసేజ్ ఎలా ఉంటుంది, ఏ సందర్భంలో దీన్ని మనం ఉపయోగించాలి. యూజ్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్ టు ఎక్స్ప్రెస్ అబౌట్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్.
గతంలో జరిగిన పనులను, గతంలో పూర్తయిన పనులను మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో మాత్రమే చెప్పవలసి ఉంటుంది. ఇవన్నీ గతంలో కంప్లీట్ అయిపోయాయి. గతం అంటే ఈ రోజుకు ఒక గంట ముందు గతమే, 10 సంవత్సరాల కింద గతమే, అలాగే ఎన్ని రోజుల ముందైనా అది గతం కింద చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ ద పాస్ట్ యాక్షన్స్, టు ఎక్స్ప్రెస్ అబౌట్ ద పాస్ట్ యాక్షన్స్. దే కేమ్ హియర్ లాస్ట్ నైట్. వీ వెంట్ టు మూవీ యెస్టర్డే. రాజేష్ కంప్లీటెడ్ హిజ్ ప్రాజెక్ట్ లాస్ట్ వీక్. తిలక్ రోట్ గీతా రహస్య. ఇండియా వన్ ద వరల్డ్ కప్ ఇన్ 2020. సో ఇవన్నీ పాస్ట్ యాక్షన్స్. ఇక్కడ పాస్ట్ యాక్షన్ అని చెప్పడం కోసం మనము కొన్ని వర్డ్స్ యూజ్ చేయడం జరిగింది, టైంని ఇండికేట్ చేసే వర్డ్స్. అవి ఏంటంటే లాస్ట్ నైట్, యెస్టర్డే, లాస్ట్ వీక్, ఈ విధంగా 2020. ఇవన్నీ కూడా మనకి పాస్ట్ ఈవెంట్ అని చెప్పడం కోసం ఉపయోగించే వర్డ్స్. అందుకోసం మనము పాస్ట్ టెన్స్కి సంబంధించిన కొన్ని ఇండికేషను వచ్చే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం ఈ బాక్స్లో చెప్పడం జరిగింది. యెస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్తో వచ్చే పదాలు, లాస్ట్తో లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, లాస్ట్ సమ్మర్, లాస్ట్ వింటర్, లాస్ట్ మండే, లాస్ట్ సండే, ఇలాగా లాస్ట్తో వచ్చే పదాలు ఏవైనా టైంని మెన్షన్ చేసి లాస్ట్తో వచ్చే పదాలన్నీ కూడా మనము ఉపయోగిస్తాము లాస్ట్ వీక్ లాగే. అలాగే ఇంకా కంప్లీటెడ్ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. 1947 అని కానీ, 2020 అని కానీ ఇలాగా. అలాగే నో మోర్ పర్సన్స్ అంటే ఇప్పుడు బ్రతికి లేని పర్సన్స్ గురించి చెప్పేటప్పుడు మనము పాస్ట్ టెన్స్ మాత్రమే ఉపయోగిస్తాం. చనిపోయిన వ్యక్తుల గురించి ఏదైనా చెప్పాలనుకునేటప్పుడు మనం పాస్ట్ టెన్స్ గురించి చెప్తాము. అలాగే స్టోరీస్ కూడా మనము సాధారణంగా పాస్ట్ టెన్స్లోనే చెప్పడం జరుగుతుంది. ఇది పాస్ట్ టెన్స్ యూజ్ చేసే సందర్భాలు. ఈ పాస్ట్ టెన్స్ యూజ్ చేసే సందర్భాలు మనము బాగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఇక్కడ యెస్టర్డే కానీ, లాస్ట్తో వచ్చే పదాలు కానీ, అలాగే పాస్ట్ ఈవెంట్స్ని చెప్పే సందర్భాలు, అలాగే స్టోరీస్, చనిపోయిన వ్యక్తుల గురించి చెప్పాలనుకునేటప్పుడు చనిపోయిన సంఘటనల గురించి, ఇవన్నీ కూడా జరిగిపోయిన సంఘటనల గురించి చెప్పాలనుకునేటప్పుడు ఈ పాస్ట్ టెన్స్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. ఈ బాక్స్లో మీకు ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం కొన్ని వర్డ్స్ని ఇవ్వడం జరిగింది. ఇది యూజ్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్. నెక్స్ట్ మనము కొన్ని మోడల్ క్వశ్చన్స్ని ప్రతిసారి చేస్తున్నాము. ఇక్కడ కూడా కొన్ని మోడల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్లో మనం కొన్ని వర్డ్స్ ఇచ్చామో ఆ వర్డ్స్ని ఇండికేట్ చేసుకొని మనము రాయవలసి ఉంటుంది. టాగోర్ డాష్ రైట్ గీతాంజలి. ఇక్కడ రైట్ అనే పదానికి మనం కరెక్ట్ వెర్బ్ ఉపయోగించాలి, రోట్. హీ డాష్ విజిట్ నార్త్ ఇండియా లాస్ట్ మంత్. సో లాస్ట్ మంత్ అనేది మనకి ఇండికేషన్ ఏంటంటే గతంలో జరిగిందని చెప్పడం కోసం, కాబట్టి విజిట్ వల్ల విజిటెడ్ అవుతుంది. నెక్స్ట్ ఇది క్వశ్చన్ ఫాము. ఎందుకంటే వెర్బ్ 2 బ్లాంక్స్ వచ్చాయి, క్వశ్చన్ మార్క్ చివరుందంటే మనకి డాష్ డిడ్ యూ కమ్ లేట్ లాస్ట్ నైట్, డిడ్ యూ కమ్ లాస్ట్ నైట్, ఈ విధంగా డిడ్ యూ కమ్ లేట్ లాస్ట్ నైట్ అని మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ డిడ్ ఉపయోగించాలి, ఇక్కడ కమ్ ఉపయోగించాలి. నెక్స్ట్ మై సిస్టర్ నాట్ పాస్ ఇన్ ద ఎగ్జామ్. ఇక్కడ నాట్ పాస్ అని చెప్పడంతో డిడ్ నాట్ పాస్గా రాయవలసి ఉంటుంది. మై సిస్టర్ డిడ్ నాట్ పాస్ ఇన్ ద ఎగ్జామ్. నెక్స్ట్ ఇది కూడా మనకి క్వశ్చన్, డబ్ల్యూఎస్ క్వశ్చన్. వై డిడ్ హీ గో దేర్ యెస్టర్డే. యెస్టర్డే అనేది మనకు ఒక టైం ఇండికేట్ చేసే వర్డ్ కాబట్టి ఇది పాస్ట్ టెన్స్లో చెప్పాల్సి ఉంటుంది. వై డిడ్ హీ గో దేర్ యెస్టర్డే. ఇవి ఈ సెంటెన్సెస్ రాసే విధానము. ఇక్కడ మనము ఈ వీడియోలో చెప్పిన యూసేజ్, స్ట్రక్చర్స్, పాజిటివ్, నెగిటివ్, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ మోడల్ క్వశ్చన్స్ రాయడం అనేవి చాలా ఈజీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ కామెంట్స్ని కింద తెలియచేయండి.